ఐడి ప్లీజ్. సిబిఐ. నాతో షూస్ వేసుకుని రామావా అన్నప్పుడు డౌట్ వచ్చిందిరా. ఏమని? నా దేహం మద్యపానం కోరుకుంటుందని గుర్తించావో ఆచార్యపుత్ర. దా మినిమం లక్ష. మనోజ్ గడి ఇక్కడెక్కడ ఉన్నాడంటే ఆడి కోసం వచ్చామా? ఇంత రిచ్ పబ్ లో మనోజుడు ఎందుకుంటాడు మావా? Here's your drink. థ్యాంక్ యూ. మన మన్మథ మనోజ్ కదరా. మందు పోసే మనోజ్ అయిపోయాడంట. వాడి గ్లాస్ బాటిల్స్ ఇవ్వద్దని చెప్పాను కదరా, మొత్తం పగల కొట్టేస్తాడు. నీ బచ్చేస్తున్నా కొడక. భయ్యా మా వాడు ఈడు మీవాడా? లాస్ట్ మంత్ డిప్రెషన్ లో బారుకొచ్చాడు. బగ్గా తాగాడు, బిల్లు కట్టలేదు. నాకు మా చెట్ట కోపం వచ్చింది. ఒకరోజు బార్ టెండర్ గా పనిచేయమన్నా. ఆడేమి టాలెంటెడ్ రా భయ్యా. ఈడి సాడ్ స్టోరీస్ వినడానికి అమ్మాయిలందరూ బట్టలు చించేసుకుంటున్నారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మాయి కాళ్ళు పట్టుకున్నాను, కానీ నా అమ్మాయి పోలీసులు పట్టించింది. अच्छा लोगों के साथ हमेशा ऐसा ही होता है. వన్ మోర్ షాట్. One more shot. Thank you. అయ్యో Thanks. మీ వాడు చాలా తెలివైనడు, ఎక్కడ సెటిల్ అయిపోయాడు. పని చేసుకోరా బేటా. మామా మనోజ్. శృతి అన్నాడు, అమెరికా అన్నాడు, వీడేమో. అరే అసలు నువ్వు బార్ టెండర్ ఏంట్రా? నాకు సంబంధం వచ్చింది. అబ్బాయి ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేశాడు. తను ఇప్పుడు ఏంటి, నువ్వు అని పెళ్లి చేసుకుంటావు? మనం తీసుకున్న ఫోటోలు వీడియోలు డిలీట్ చేశాను అంతేగా? వీడియోలు ఎప్పుడు తీసావు నువ్వు? నటించకే నంగ నాచి. వెళ్ళి ఆ డేటా సెంటర్ పెళ్లి చేసుకో. అరే నేను చెప్పేది ఒకసారి అరే నేను చెప్పేది ఒకసారి వింటావా? ఏం చెప్తావే? ఇట్స్ నాట్ యూ, ఇట్స్ మీ. ఇంతే కదా, వెళ్ళి అలాగే చెప్పుకో. నాకెందుకు చెప్తున్నావు? చెప్పేది విను. ఏం చెప్తావు నువ్వు? చెప్పు పోనీ, చెప్పు. అరే వాడు నేను రిజెక్ట్ చేశాడు రా. మావా ఈడేదో పెట్ట చేసి ఉంటాడు రా. లక్కీగా పెళ్లి కొడుకు దొరబాబు రిజెక్ట్ చేశాడు కాబట్టి నవ్వుతున్నావేంట్రా? పెళ్ళికొడుకు పేరేంటన్నా? దొరబాబు. దొరబాబు. ఎక్స్క్యూజ్ మీ, విన్నారా? దొరబాబు రిజెక్టెడ్ శృతి. దొరబాబు రిజెక్టెడ్ శృతి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బుజ్జులు, సి ఫర్ చిలకలు, డి ఫర్ దొరబాబు. దొరబాబు దొరబాబు. తాగడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడే సెటిల్ అయిపోయాను మావా. ఈ పేర గురించి పక్కన పెట్టరా, ముందు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. లడ్డుగడి కోసం. లడ్డు గడికి ఏమైందిరా? బంగారంలా ఉన్నాడు నా అల్లుడు. ఏమొద్దు నా బయట సంబంధాలు చూసుకుంటున్నావు? మా అమ్మాయిని చేసుకోవా? అలా అయితే నా కూతుర్ని చేసుకోవచ్చు కదా అల్లుడు. చిన్న పిల్లలు చిన్ని లడ్డుగాడి పెళ్ళ అయినా మనల్ని పిలవలేదంటాడు. అవును, ఎందుకు పిలవలేదన్నా? ఏందిరా పిలిచేది? నాకెన్ని మంచి సంబంధాలు వచ్చినాయో తెలుసారా? ఏది పోయినా పట్టించుకోలేరా, కానీ ఒక కత్తి లాంటి అమ్మాయి. హాయ్ అండి. ఎన్ఆర్ఐ సంబంధం. హాయ్ అండి. ఆన్లైన్ పెళ్లి చూపులు అవుతుంటే మీరు మందు తాగుతారా? జ్వరం వచ్చినప్పుడు తాగుతా. ఆ మందు కాదండి, మరి బియర్, విస్కీ, రమ్, జిన్ ఇలాంటివి. అట్లాంటివి ఏం లేదు. సో కంప్లీట్గా మీరు టీ టోటలర్ అనమాట. టీ కూడా అలవాట్లేదు. అయితే నాన్నగారితో చెప్పి ముహూర్తాలు పెట్టించేస్తా. యా పెట్టించండి. మీ వెనకాల ఎవరో వస్తున్నారండి. ఎక్కడండి? మీ వెనకాలండి, అదిగో బాటిల్ పట్టుకుని వస్తున్నాడు. ఓకే. నిజంగా మీ వెనకాల ఎవరో వస్తున్నారండి. మా ఏరియాలో వైఫై ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. గ్లిచ్ అండి, మేబీ గ్లిచ్ అయి ఉంటుంది. గ్లిచ్ కాదండి, గెన్ఫిల్డ్ బాటిల్ పట్టుకొని వచ్చాడు. ఏంటండి? హలో, సిగరెట్ పట్టుకుని వస్తున్నాడండి. మందు తాగిస్తున్నాడు. అయ్యో ఎవరు లేరండి. సిగరెట్ నాకు సిగరెట్. అమ్మాయి ఎంత అందంగా ఉంది. ఏంట్రా చూపు. తెలియదు తింటారా? చూడండి, నిజంగా మీతో ముగ్గురు ఉన్నారండి. ఒకడు బాటిల్ అంటూ, ఇంకొకటి అమ్మాయి అంటూ, ఇంకొకటి సిగరెట్ అంటూ. పిచ్చి నా కొడుకులారా. అదే మన సింగర్ దారా ఎంతసేపు మేనేజ్ చేశాను నేను.
సారీ అండి దొబ్బింది. అందుకేరా ఈ దోస్త్ గాళ్ళు వద్దు అని పెళ్ళి పిలవకుండా హ్యాపీగా ఉండేరా. ఏందిరా ఎందుకు కొట్లాడుతుర్రా మీరు? ఎందుకు కొట్లాడుతుర్రా? ఏం లేదు బావా, ఇద్దరం కలిసి బెట్ కట్టినాం. వాడేమో ఓడిపోయిండు, పైసలు ఏట్లేదు. పెళ్ళిళ్ళ పెట్టేంద్రా? అసలు ఏం పెట్టి కట్టిరా మీరు? నీ పెళ్లి సస్తే కాదని పెట్టుకట్టినా బా. నీ పెళ్ళి సస్తే కాదు అవుతుంది గారా, పైసలు ఇచ్చేసామా వానికి. ఏమో బా, ముహూర్తానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఏం దృష్టగ్రహాలు వస్తాయో ఏమైతుందో. దుష్టగ్రహాల వీళ్ళకు హారతి పట్టండ్రో, దార్ల బరాత్ కొట్టండ్రో. మల్టీప్లెక్స్ లో కూడా మాస్ మ్యాడ్నెస్ చూడండ్రో. దేశం మొత్తం దోస్తానంతా డీజే పెట్టాల్రో. వీళ్ళ చిల్లర లెక్కలు చూసి మీరు సిటీ కొట్టాల్రో. వేసుకోండ్రా మీన్స్, అరే చేసుకోండ్రా రీల్స్, రాసుకోండ్రా హెడ్ లైన్స్. ఇది మ్యాడ్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. అమ్మో రాహుకాలం యమగండం శనిగ్రహం 3 కలిసి వస్తున్నాయేంద్రా. ఇప్పుడు ఏంద్రా నా పరిస్థితి? హాయ్ మామలు. దేవుడా నా పెళ్ళికి నా పిల్లకి ఏం కాకుండా చూడు దేవుడా. వచ్చేసి రారా. అరే అశోక్, నీకు పెళ్లి పత్రిక రిజిస్టర్ పోస్టర్ అందుండొచ్చు. అరే డిడి, నీకు స్పీడ్ పోస్ట్ అందుండొచ్చు. టైంకి వచ్చినాం. మనం అసలు పోస్ట్ ఆఫీస్ వెళ్ళే ఊరికి స్పీడ్ పోస్ట్ చేసినావు. రాయ్, ఎందుకు చెప్పలేదురా మాకు నీ పెళ్ళని? మేము పాస్ పోసుకోవడానికి కూడా నిన్నే తోడు తీసుకెళ్ళాం కదా. యూస్లెస్. అలాంటిది నీ పెళ్లి గురించి మాకు ఎందుకురా చెప్పలేదు? భయం రా, భయం. మీరు వస్తే నా పెళ్ళి ఎక్కడ అయిపోతానా భయం. మామా ఏందిరా మామ? ఆ రోజు నా ఎన్నరే పెళ్లి చూపులు అయితే మీరు ఏం చేశారా? ఆ రోజు నీ పెళ్లి చూపులని మాకు తెలియదు మామా. ఆ రోజు తాగిందే నా పెళ్లి చూపులు అంటారా. మందు కూడా నేను డబ్బులు ఇచ్చిన. సారీరా మామ. పోనీ అక్కడ గోడ దగ్గర ముస్టల్ పక్కన దూరంగా ఉండి నీ పెళ్లి చూసి ఆనందించి అనుమతిస్తావు మామ? వద్దు, మీరు దూరం ఉంటేనే నా ప్రాబ్లం రా. మీరు నా దగ్గర ఉండండి, దగ్గర ఉండండి అంతే. రండి రా, రండి. మామ ఒక్క నిమిషం. రేయ్ రారా. ఈడవడ్రా ర్యాపిడో రఘు. ర్యాపిడో. హైదరాబాద్ లో కనెక్ట్ అయ్యిండు. పల్లెటూరు పెళ్లి చూడడానికి పట్టుకొచ్చేసినాం. పెళ్లి కోన్ పడుతుందని తీసుకో. మీ ఊరే తమ్ముడు? మంచిర్యాల. పేర్లోనే మంచి ఉంది. వచ్చేసాయి. ర్యాపిడో రఘు. బాబు, మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. టిఫిన్ చేస్తారా? అవుతుందమ్మా. కాఫీ బాగుందా? బాగుందండి. కొంచెం షుగర్ తక్కువైంది. ఏంద్రా షుగర్ తక్కువ ఉందా? మా ఇంట గట్లే ఉంటది. తాగితే తాగు, లేకపోతే తడబెట్టిపో. షుగర్ తక్కువ ఉందట. షుగరు ఆవిడే కదా మా అడిగింది. మేనేజ్ లేదారా నీకు? గిన్నెలలో పాలు తక్కువని ఏమని చెప్పినానా? అరే అరే ఏం అంకుల్ వచ్చే టైం అయింది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి. అరే మన డీడిగాడు. చిన్నానా సారీ. పెద్దనా ఏం దోస్తులరా మీరు? పెళ్ళంటే 3 వారాల ముందు రావాలి. చిన్నప్పుడు మా దోస్తుల పెళ్లికి మేము ఎట్లా పోతుంటివిరా? ఎన్ని పనులు ఉంటారా? కార్డులు ఇవ్వాలి, రంగులు వేయాలి, దూరణాలు కట్టాలి, షాపింగ్ చేయాలి, ఆటలు మాట్లాడాలి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. రూమ్ సెట్ చేసిన, కళ్ళు బోటి రెడీ. జస్ట్ నల్లిపోక డాడీ లోపలికి పోయి డ్రా వేసుకో. ఎందుకురా? డ్రా వేసుకో డాడీ. ఏమైతుందిరా? మన బిడ్డలేనా ఇది? మన బిడ్డలు అయితే ఇప్పుడు చూపిస్తా డాడీ. పొల పొల. అబ్బో దోస్తులు రాగానే నోట్ వేస్తుంది బ్రో. పెళ్లి చూద్దామన్న అంత దూరంకి వెళ్ళొస్తే ఇప్పి చూపిస్తుంటు. అది కాదు మామ, మా డాడీ డ్రైవర్ వేసుకోడు, నాకేమో కొబ్బరి నూనె పెట్టుకోమని చెప్పి. అమ్మా నువ్వు డాడీ డ్రైవర్ పక్కన పెట్టు, అమ్మాయి డ్రైవర్ సారీ అమ్మాయి గురించి చెప్పు. అమ్మాయి చాలా మంచిదిరా. ఇద్దరే కూతుర్లు. పెళ్లి కూతురుకా? వాళ్ళ నాన్నకి. సారీ 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 చెప్పు చెప్పు చెప్పు. పూజకి భూజలో కూడా ఒక ఫ్లాట్ ఉంది. అందం, ఆస్తి, అంతస్తు పర్ఫెక్ట్ మ్యాచ్. అంత పర్ఫెక్ట్ అయితే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుందిరా? కరెక్టే. వీటిలో ఏం చూసుంటది? బ్లైండ్ ఏమో. మంచి సింకులో ఉన్నారా మీరు అందరూ. అయినా నా పెళ్ళని ఎవరు చెప్పిండ్రా మీకు?
కత్తితో ఓడుస్తున్నాం రా. మహా అయితే ఏమైతుంది మామ, చేతులు పోతే అంతే. అరే శివ వద్దురా, కూర్చున్న పెళ్లి క్యాన్సిల్ అవుతురా. రేపు పిల్లలు పోయి ప్రాణాలు కాపాడుకొని పడి. అక్కడ ఐస్ క్రీమ్ అయిపోతుంది, తొందరగా ఉండరా. ప్రాణాల కన్నా ఐస్ క్రీమ్ ఎక్కువ మీకు మామ. స్వీట్ సారా చూడు మామ, మన తోటలో వెళ్ళినా కానీ మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని జాయింట్లో చుట్టినాం. మాది జాయింట్ ఫ్యామిలీ కదరా. మామ మరి డాడీ డాడీ దొంగసారా పంపించింది మామ. మావా ఇంజనీరింగ్ చేసి ఒక్కడ కూడా ఇంజనీర్ అవ్వకూడదు అనుకున్నాం. మా అక్కి మన బాజారా చేసినాం. నువ్వు ఆపరా. అవునరా, జెన్నియల్ ఫాదర్తో పెళ్లి గురించి మాట్లాడుతున్నావు కదా, ఏంది? వాళ్ళ అయ్యకి గవర్నమెంట్ జాబ్ కావాలంట. ఈ వయసులో ఆయనకి రాదని చెప్పపోయినావా? ఆడికి కాదు బే, నాకు. అయినా మీకు తెలుసు కదరా, కాలేజ్లో ఫైట్లు చేసిన, బాస్కెట్బాల్ ఆడినా పోలీస్ జాబ్ కోసమే. కరెక్టా? నువ్వు పోలీసుని కావాలి, ఈ నా కొడుకు దొంగసారా కాసేటప్పుడు పట్టుకొని ముడ్డి వాళ్ళ కొట్టాలి. డిడి అన్న, వీళ్ళందరికీ లవ్ స్టోరీస్ ఉన్నాయి, మరి నీకు? ఏమైందన్నా? ఇద్దరు యదవల వల్ల ఓ 4 years గ్యాప్ వచ్చింది. నేను సర్పంచ్ అయ్యాకే నా పెళ్లి. ఎనీవేస్, కంగ్రాట్స్ లడ్డు మామా.